గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్టర్ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటని చదువుకుందాం. లేవియా కాండము 1వ అధ్యాయము 14వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. లేవియా కాండము 1వ అధ్యాయము 14వ వచనము. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించున్నది పక్షి జాతిలోనిది అయిన ఎడల తెల్ల గువ్వలలో నుండి కానీ పావురపు పిల్లలో నుండి కానీ తేవలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటు సహోదర సహోదరులారా, పక్షి జాతిలోనిదే అయినట్లయితే గనక అది పావురపు యొక్క పిల్లనే తీసుకొని రావాలి అన్నటువంటిది ఈ లేఖనం యొక్క ప్రత్యేకం. ప్రియులారా గమనించండి, బైబిల్లో పావురమునకు ఎంతో విలువ ఉంది. మనం కూడా ఎన్నో పక్షులు చూస్తూ ఉంటున్నాం కదా. అందులో అన్ని పక్షులలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పక్షి పావురమే. అందుకే దేవాది దేవుడు బలిగా అర్పించేటప్పుడు ఈ పావురమును కోరుకున్నాడు. మరి ఈ పావురమునకు చాలా లక్షణాలు ఉన్నాయి ప్రియులారా. పావురం అంటే ఎవరో కాదు, నీవు నేనే. మనము పావురముగా మార్చబడితే అప్పుడు ఈ పావురాన్ని ఆయన అంగీకరిస్తాడు. పావురమును ఎన్నుకోవటంలో దేవుని యొక్క ఉద్దేశం చాలా ఉంది ప్రియులారా. అవును, మీకు నిజంగా ఈ మాటలు అర్థం కావాలంటే దయచేసి నేను చెప్పబోతున్న ప్రతి మాటను ఓపికతో వినండి. అది ఒక్కొక్కటిగా చెప్తాను. మనము దేవునికి దహన బలిగా అర్పించబడాలి ఈ మాసం యొక్క మొదటి ఆదివారంలోనే. మన జీవితాలు సమర్పించబడాలి. దేవుడు కోరుకున్న జీవితాలు మనదై ఉండాలి ప్రియులారా. అప్పుడు మన జీవితంలో దేవుడు సదాకాలం ఉంటాడు. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా, ఈ పునరుద్ధానపు యొక్క దినం మే మాసం మొదటి వారములోనే మీ సన్నిధిలో ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ఒక పావురము వలె ప్రభువా మీకు దహన బలిగా అర్పించినట్లుగా వారి మనస్సులను ప్రేరేపిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.